కాకతీయాస్ అని చెప్పేసి. సో కాకతీయాస్లో ఎర్లీ కాకతీయాస్ అండ్ గ్రేటర్ కాకతీయాస్ అని చెప్పి ఉంటారు. అంటే తొలి కాకతీయులు, గొప్ప కాకతీయులు. ఇందుకు ఇక్కడ కాకతీయాస్లో ఈ కాకతి అనే వర్డ్ ఉంది. కాకతి అంటే అర్థం ఏంటి? మీనింగ్. కాకతి మీనింగ్. సో ఈ కాకతి యొక్క అర్థం ఏంటంటే గుమ్మడి అని చెప్పేసి అంటారు. గుమ్మడి, పంప్కిన్. సో దీని యొక్క మీనింగ్ అంటే కాకతి యొక్క అర్థం. సో కాకతి యొక్క అర్థం పంప్కిన్ అని చెప్పేసి అంటారు, గుమ్మడి. అయితే చరిత్రకారులు అంటారు కాకతి అనేది ఒక దేవత పేరు అని చెప్పేసి అంటారు. కాకతి అంటే అర్థమైతే గుమ్మడి, అయితే కాకతి ఎవరు అంటే ఒక దేవత అని చెప్పేసి అంటారు. సో చరిత్రకారుల ప్రకారం చూసినప్పుడు, చరిత్రకారులు అండ్ కొందరు కవులు ప్రకారం, అకార్డింగ్ టు హిస్టోరియన్స్ అండ్ పోయిట్స్. సో అకార్డింగ్ టు హిస్టోరియన్స్ అండ్ పోయిట్స్, కాకతి అర్థం ఏమిటి అంటే, కాకతి అంటే దేవత అని చెప్పేసి, అదే దుర్గామాత అని చెప్పేసి అంటారు. కాకతి ఒక దేవత, ఆమె దుర్గామాతని కాకతి అన్నారు అని చెప్పేసి అంటారు. సో కాకతీలో ఫస్ట్ కాకతి మీనింగ్ అంటే గుమ్మడి, లిటరల్ మీనింగ్ గుమ్మడి. కానీ కాకతి అంటే ఒక దేవత, ఆమె దుర్గామాత అని చెప్పి కవులు, చరిత్రకారులు పేర్కొంటారు. ఓకే, నెక్స్ట్ వస్తే మనకి విష్ణుకుండిన్స్ని ఎవరు అంతం చేశారు? పులకేషి తెలంగాణ నుంచి తరిమి కొట్టాడు. అయితే వాళ్ళని అంతం చేసింది దుర్జయాలు అంతం చేశారు. సో విష్ణుకుండుల తర్వాత తెలుగు ప్రాంతంలో తెలంగాణ, ఆంధ్రాలో వేరు వ్యక్తులను అపాయింట్ చేస్తారు కదా. ఎవరు అపాయింట్ చేస్తారు అది? సో ఇక్కడ కొంచెం మీనింగ్లో ఇక్కడ పులకేషి ఉన్నాడు. ఇక్కడ పులకేషి బాదామిలో. అంటే ఇప్పుడు ఈ లింకింగ్ పాయింట్స్ మళ్ళీ వస్తాయి. సో కాబట్టి ఇది బ్యాక్కి వెళ్తూ ముందుకు వస్తూ ఉండాలి మనం. ఈ బాదామి రాజు పులకేషి ఇప్పుడు ఈ పులకేషి తెలంగాణలో ఎవరిని అపాయింట్ చేశాడు? ఆంధ్రాలో ఎవరిని అపాయింట్ చేశాడు? ఇది ఆంధ్ర అనుకుందాం. ఆంధ్రాలో అపాయింట్ చేసింది ఎవడు? కుబుజ విష్ణువర్ధన. ఇతని దేని స్థాపకుడు? వేంగి చాళుక్య స్థాపకుడు కుబుజ విష్ణువర్ధన. మరి పులకేషి తెలంగాణలో ఎవరిని అపాయింట్ చేసి, ఇది ఏపీ కదా, టీజీ పెట్టినాం ఇక్కడ, ఇది ఏపీ, ఇది ఓకే, మీరు మేధావులు చెప్పలేక, ఇది తెలంగాణ, ఇది ఏపీలో ఎవరిని? కుబుజ విష్ణువర్ధన్, వెంగి చాళుక్య. మరి తెలంగాణలో ఎవరిని అపాయింట్ చేస్తున్నాడు? ఆయన పేరు సత్యాశ్రయ రణవిక్రమ అని చెప్పి అంటారు. సత్యాశ్రయ రణవిక్రమ. ఆ సత్యాశ్రయ రణవిక్రముడే ఈ ప్రాచీన వేములవాడ చాళుక్య ఫౌండర్గా పేర్కొంటారు. ఓకే, పులకేషి తెలంగాణలో అపాయింట్ చేసింది ఎవరిని అంటే ఆయన పేరు సత్యాశ్రయ రణవిక్రమ. సో తెలంగాణలో సత్యాశ్రయ రణవిక్రమ అని చెప్పి వస్తాడు. సత్యాశ్రయ రణవిక్రమ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ వేములవాడ చాళుక్యాస్. సో వేములవాడ చాళుక్య ఫౌండర్ సత్యాశ్రయ రణవిక్రముడు. ప్రాచీన వేములవాడ చాళుక్యులు అంటారు. ఇక్కడ ఇతను కుబుజ విష్ణువర్ధన. ఇతను ఈ కుబుజ విష్ణు అనేవాడు వెంగి చాళుక్య ఫౌండర్. ఈయన వెంగి చాళుక్యాస్ ఒక ఫౌండర్. ఓకే, ఇప్పుడు కాంటెంపరీ మనం చూస్తే, కాంటెంపరీ కర్ణాటకలో ఎవరున్నారు? పులకేషి, బాదామి చాళుక్యాస్. తెలంగాణలో ఎవరున్నారు? వేములవాడ చాళుక్యాస్. ఆంధ్రాలో వెంగి చాళుక్యాస్ అని చెప్పి ఉన్నారు. నెక్స్ట్ కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ ఈ ఖమ్మం ఏరియాలో ఈ వెంగి చాళుక్యుల దగ్గర పనిచేసిన ఒక సేనాపతి ఈ ఖమ్మంలో ఒక రాజవంశ స్థాపన చేస్తాడు. మన వెంగి చాళుక్యుల దగ్గర పనిచేస్తాడు ఆయన పేరు మన యొక్క కొక్కిరాజు అని చెప్పేసి అంటారు. కొక్కిరాజు ప్లస్ ఆయన బ్రదర్ ఉంటాడు రణమర్ధుడు అని చెప్పి అంటారు. ఈ కొక్కిరాజు ప్లస్ రణమర్ధ ఇద్దరు కలిసి ఖమ్మంలో స్థాపించినదే ముదిగొండ చాళుక్యులు అని చెప్పేసి అంటారు. ముదిగొండ చాళుక్యులు. అది ఖమ్మంలో ఇప్పుడు వచ్చిన వాళ్ళు ముదిగొండ
చాళుక్యాస్. ముదిగొండ చాళుక్యాస్ అని చెప్పి అన్నాం. ఈ ముదిగొండ చాళుక్య ఫౌండర్ కొక్కిరాజు ప్లస్ ఆయన బ్రదర్ ఉంటాడు రణమర్ధుడు. సో కొక్కిరాజు అండ్ రణమర్ధ అని చెప్పేసి అంటారు. ఇలాగ ఖమ్మంలో వస్తారు. అయితే ఖమ్మంలో వచ్చిన ముదిగొండ చాళుక్యాస్ వేర్ ద ఫ్యూడేటరీస్ ఆఫ్ వెంగి చాళుక్యాస్. వెంగి చాళుక్యుల యొక్క సామంతులుగా పనిచేశారు. అయితే తెలంగాణలో వచ్చినటువంటి వేములవాడ చాళుక్యులు బోధాన్లో ఫస్ట్ వస్తారు, తర్వాత వేములవాడకు పోయినారు వాళ్ళు. ఎవరికి సామంతులు ఫస్ట్ వీళ్ళు? వేములవాడ చాళుక్యులు బాదామి చాళుక్యులకి. ఓకే, ఇప్పుడు పులకేశిన బాదామి కింగిన, బాదామి చాళుక్య రాజు. అట్లా పులకేశి 2 చనిపోయిన తర్వాత బాదామి వాళ్ళు చాలా వీక్ అయిపోతారు. వీక్ అయిపోతే అప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఈ బాదామి చాళుక్యుల్ని అంతం చేసేస్తాడు. ఎవరు ఆయన అంటే దంతి దుర్గా వచ్చి ఈ బాదామి చాళుక్యుల్ని అంతం చేసేసి కర్ణాటకలో ఏ వంశ స్థాపన చేస్తాడు? రాష్ట్రకూట. బాదామీలు తర్వాత ఈ కర్ణాటకలో వచ్చింది రాష్ట్రకూటాస్ అని చెప్పి వస్తారు. సో కర్ణాటకలో ఫస్ట్ బాదామి చాళుక్యాస్. ఈ బాదామి చాళుక్యుల తర్వాత ఎవరు వచ్చారు? రాష్ట్రకూటులు. ఆ ఫౌండర్ తర్వాత మనకు అవసరం లేదు, రాష్ట్రకూటులు. అయితే రాష్ట్రకూటులు ఇప్పుడు తెలంగాణని కంట్రోల్ చేస్తారు. తెలంగాణలో ఎవరిని పెట్టి కంట్రోల్ చేస్తారు? ఈ వేములవాడ చాళుక్యులే. అట్లప్పుడు వేములవాడ చాళుక్యులు ఎవరికి సామంతులు అవుతారు? రాష్ట్రకూటాస్కి. ఫస్ట్ ఎవరికి సామంతులు వీళ్ళు? బాదామి చాళుక్యులకి, తర్వాత రాష్ట్రకూటులకి. తర్వాత కాలంలో ఈ రాష్ట్రకూటుల్ని అంతం చేసి వచ్చారు కళ్యాణి చాళుక్యులు అని చెప్పి వస్తారు. ఇలా కర్ణాటకలో 3 రాజవంశాలు పేర్లు శాశ్వతంగా మైండ్లో పెట్టండి ఇవి, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ మన కంటిన్యూషన్లు ఇవి వస్తూ ఉంటాయి ఇప్పుడు. సో కర్ణాటకలో ఎవరు వచ్చారు? ఫస్ట్ బాదామి చాళుక్య, తర్వాత రాష్ట్రకూట, తర్వాత కళ్యాణి చాళుక్య. బాదామి చాళుక్యులు ఫస్ట్ తెలంగాణలో ఎవరిని అపాయింట్ చేశారు? వేములవాడ. ఎవరైనా సత్యాశ్వ రణవిక్రమ. ఈ బాదామి చాళుక్యులే ఆంధ్రాలో ఎవరిని అపాయింట్ చేశారు? కుబుజ విష్ణువర్ధన్, నథింగ్ బట్ వెంగి చాళుక్య. ఈ పాయింట్స్ క్లియర్. ఆ తర్వాత వెంగి చాళుక్యుల వద్ద పనిచేసిన వాళ్ళు ఈ యొక్క కొక్కిరాజు రణమర్ధ వీళ్ళు ఏం ఏర్పాటు చేశారు? ఖమ్మంలో ముదిగొండ చాళుక్యులు. నెక్స్ట్ ఇటేపు వస్తే కర్ణాటక బాదామి చాళుక్యుల్ని అంతం చేసేస్తారు. ఎవరు? రాష్ట్రకూటులు. అప్పుడు ఇక్కడ ఉన్న తెలంగాణ వేములవాడ చాళుక్య ఎవరికి సామంతులు అయిపోయారు? రాష్ట్రకూటులకి అయిపోయారు. రాష్ట్రకూటుల తర్వాత కళ్యాణి చాళుక్యులు వస్తారు. వీళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళకి సామంతులే మన కాకతీయాస్. ఈ కళ్యాణి చాళుక్యులకి సామంతులు కాకతీయాస్ వస్తారు. ఓకే, ఇంకోటి ఇక్కడ వెంగి చాళుక్యులు అంతమైపోయినారు అనుకుందాం. వెంగి చాళుక్యులు అంతమైపోతే ఈ కోస్తా ఆంధ్రాలో ఎవరు వస్తారు అంటే వెలనాటి చోళులు అని చెప్పి వస్తారు. అంటే తెలుగు చోళుల్లో ఒకరు వాళ్ళు, వెలనాటి చోళు. అంటే వెంగి చాళుక్యాస్ వర్ సక్సీడెడ్ బై వెలనాటి చోళాస్. వెలనాటి చోళులు వస్తారు వెంగి చాళుక్యులు తర్వాత. ఆంధ్రాలో వెంగి చాళుక్యాస్ వర్ సక్సీడెడ్ బై వెలనాటి చోళాస్. ఓకే, ఇప్పుడు ఇంటర్లింకింగ్ స్టార్ట్ అవుతుంది. ఇవి ఫస్ట్ మైండ్లో పెట్టండి. ఇవి కర్ణాటకలో 3 వంశాలు చెప్పండి: బాదామి, రాష్ట్రకూట, కళ్యాణి చాళుక్య. తెలంగాణలో వేములవాడ చాళుక్యులు, ముదిగొండ. వేములవాడ చాళుక్యులు ఎవరెవరికి సామంతులు? వేములవాడ ఫస్ట్ బాదామి వాళ్ళకి, తర్వాత రాష్ట్రకూటాస్కి. మరి ముదిగొండ వాళ్ళు వెంగి చాళుక్యాస్కి. ఓకే, ఇక్కడ వెంగి చాళుక్యులు తర్వాత ఎవరు వచ్చారు? ఆంధ్రాలో వెలనాటి చోళ. తెలుగు చోళులు 6 ఉంటారు, 6లో ఒకరు ఈ వెలనాటి చోళాస్ అని చెప్పి వచ్చినారు. ఓకే, ఇది ఫస్ట్ మనం పిక్చర్ మైండ్లో పెట్టేసాం. ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూషన్కి వెళ్దాం. మన కాకతీయులు అనేవారు ఈ యొక్క ఎవరికి సామంతులు అన్న చెప్పంటే కళ్యాణి చాళుక్యకి సామంత. అయితే కళ్యాణి చాళుక్యుల కంటే ముందు రాష్ట్రకూటులు ఉన్నారు కదా, ఆ రాష్ట్రకూటుల వద్ద కూడా మన కాకతీయులు పనిచేశారట. ఈ కాకతీయాస్ అనేవాళ్ళు రాష్ట్రకూటాస్ వద్ద పనిచేశారు, తర్వాత కళ్యాణి వద్ద పనిచేశారు. కళ్యాణి వద్ద పనిచేస్తున్నప్పుడే హనుమకొండలో రాజ్యస్థాపన చేశారు. హనుమకొండలో. ఓకే, ఇప్పుడు మనం
వీళ్ళ ప్రస్తావన ఎక్కడెక్కడ ఉంది అని చెప్పేసి అన్నాం. కాకతీయుల ప్రస్తావన